వెల్కమ్ టు కథ చెప్పమ్మా. కొత్తూరు అనే ఊర్లో రాకీ అనే కుక్కపిల్ల ఉండేది. దానికి ఆడుకోవడం అంటే చాలా సరదా. రోజంతా అటూ ఇటూ గంతులేసి ఆకలి వేసేసరికి తల్లి దగ్గరకు చేరుకునేది. తల్లి ఇచ్చే పాలు తాగి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయేది. చుట్టుపక్కల ఇల్లు వారంతా రాకీ అంటే చాలా భయపడిపోయేవారు. ఎందుకంటే అది వాళ్ళ ఇంటిలోకి దూరి వస్తువులన్నీ చెల్లా చెదురుగా చేసి వాళ్ళ ఇంటిలో ఉన్న ఆహార పదార్థాలను తినేసేది. ఒకరోజు రాకీ తల్లి రాకీతో ఇలా అంది, నువ్వు పెద్దదాని అవుతున్నావు, ఇక నుంచి కష్టపడటం నేర్చుకోవాలి. కష్టపడందే ఈ లోకంలో తిండి దొరకదు తెలుసా అంది. ఎందుకు దొరకదు? ఈ లోకంలో ప్రతి జీవి హాయిగా ఆడుకుంటూ ఉన్నాయి కదా అంది రాకీ చిరాగ్గా. అలా ఏం కాదు, కావాలంటే నువ్వే వెళ్ళి వాటితో మాట్లాడు, నిజం తెలుస్తుంది అంది రాకీ వాళ్ళమ్మ. సరే నన్ను బయలుదేరింది రాకీ. కొంత దూరం వెళ్ళేసరికి దానికి ఒక తేనెటీగ కనిపించింది. అది పూల చుట్టూ తిరుగుతోంది. ఏయ్ తేనెటీగ, నువ్వు హాయిగా పూల వాసన చూస్తూ ఆడుకుంటున్నావు కదూ అని అడిగింది రాకీ దాన్ని. అదేం కాదు, నేను మైళ్ళ కొద్దీ తిరుగుతూ పూలలో ఉండే తేనెను సేకరించాలి, అదే మాకు మా పిల్లలకి ఆహారం అని మరో మొక్క దగ్గరికి వెళ్ళిపోయింది. అవునా అనుకుంది రాకీ. ఇంతలో పొదల చాటు నుండి రాకీకి బుసలు వినిపించాయి. జాగ్రత్తగా చూస్తే పొదల మాటున ఉన్న పాము కనిపించింది. అది పడుకునుంది. పాముగారు పాముగారు, మీరు రోజంతా హాయిగా పడుకుని ఉంటారు కదా అని అడిగింది రాకీ కొంచెం దూరంగా నిల్చొని. పడుకోవడమా పాడా, నేను ఇందాకే పెద్ద కప్పని మింగాను, దాన్ని జీర్ణం చేసుకోవడం కోసం ఇలా ఆపసోపాలు పడుతున్నాను అంది పాము నీరసంగా. అమ్మ మాటలు నిజమే అని అనుకుంటూ రాకీ అయినా దాని సందేహం తీరలేదు. ఖాళీగా ఉండే జంతువులను వెతుక్కుంటూ మరికొంత దూరం వెళ్ళింది. ఇంతలో దానికి ఒక పిల్లి కనిపించింది. అది తోకాడిస్తూ ఖాళీగా కూర్చొని ఉంది. దాని దగ్గరికి వెళ్ళి, ఏం పిల్లి మామా, హుషారుగా ఉన్నావే, నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు కదా అని అడిగింది రాకీ. అప్పుడు ఆ పిల్లి, భలే దానివే, ఖాళీగా ఉంటే తిండెలా దొరుకుతుంది, ఆ ఎదురుగా ఉన్న మాంసం కొట్టు వైపు చూసావు కదా, అందులోంచి ఎప్పుడు మాంసం ముక్క కింద పడుతుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను అంది. అమ్మ చెప్పింది నిజమేనని అర్థమైంది రాకీకి. ఇంటికి వెళ్ళి అమ్మకు విషయం చెప్పాలి అనుకుంటూ ఇంటికి వెళ్తుండగా దారిలో ఒక పాట వినిపించింది. హాయిగా తింటాము, నవ్వుతూ ఉంటాము, అందరం కలిసిమెలిసి ఆడుకుంటాము. ఆ పాట విన్న రాకీ అది వినిపిస్తున్న చీమల పుట్ట దగ్గరికి వెళ్ళింది. అక్కడ కొన్ని చీమలు ఆడుతూ పాడుతూ కనిపించాయి. అరే, మీరు భలే ఆడుకుంటున్నారే, మీరే పని చేయక్కర్లేదే అని అడిగింది. ఎందుకు చేయం, అసలు శ్రమ పడటంలో మా తర్వాతే ఎవరైనా అన్నాయి చీమలు. మరైతే ఇలా ఆడుతూ పాడుతూ ఉన్నారే అని ప్రశ్నించింది రాకీ. ఓ అదా నీ సందేహం అంది ఓ పెద్ద చీమ ముందుకు వచ్చి. నువ్వు మా పాటని మొదటి నుండి వినలేదన్నమాట. పిల్లలు మళ్ళీ పాడండి అని తోటి చీమలకు చెప్పింది. ఓ ఎందుకు పాడం అని చీమలన్నీ తమ పాటను మొదలుపెట్టాయి. దూరం ఎంతో వెళతాం, బరువులెన్నో మోస్తాం, ఆహారం కోసం ఎంతో శ్రమిస్తాం, హాయిగా తింటాము, నవ్వుతూ ఉంటాము, అందరం కలిసిమెలిసి ఆడుకుంటాము. అదే విషయం అంది పెద్ద చీమ. కష్టపడేటప్పుడు కష్టపడాలి, భవిష్యత్తుకు తగినంత దాచుకోవాలి, మిగతా సమయాల్లో చక్కగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండాలి
ఏం తెలిసిందా అని అడిగింది రాకీని. ఓ తెలిసింది అంది రాకీ సంతోషంగా. వెంటనే తన ఇంటికి వైపుకు పరుగులు తీసింది. చూసారా పిల్లలు, ఏ జీవికి కష్టపడకుండా ఆహారం దొరకదు. ఎంతో దూరం వెళ్ళి వాటి ఆహారాన్ని సేకరించుకుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.